నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్తీ నెయ్యి కుట్రదారులను తేల్చేందుకు విచారణ కమిటీ. నేరంలో భాగస్వాములపై చర్యల కోసమేనన్న మంత్రివర్గం. కల్తీ నెయ్యి అంశంలో పారదర్శకత కోసమే ప్రభుత్వ ప్రయత్నం. ఎలాంటి రాజకీయ కోణం లేదని మంత్రుల స్పష్టీకరణ. మద్యం దుకాణాలపై అధికారులు నిఘా పెట్టాలన్న పవన్. అధిక ధరలకు విక్రయించకుండా చర్యలకు ఆదేశం. అమెరికాతో ట్రేడ్ డీల్ భారత్కు ఉపయుక్తమన్న కేంద్రం. పౌరులకు అపార అవకాశాలను తీసుకొస్తుందని వివరణ. అమెరికాతో ప్రధాని మోదీ రాజీ పడ్డారన్న రాహుల్. రైతుల కష్టాన్ని దేశాన్ని అమ్మేశారని ఆరోపణ. లోక్సభలో 8 మంది ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్. స్పీకర్ వైపు కాగితాలు విసిరిన ఘటనలో చర్యలు. స్టాక్ మార్కెట్లలో జోష్ నింపిన వాణిజ్య ఒప్పందం. 2073 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు సూత్రధారుల్ని తేల్చేందుకు విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అజెండా అంశాలను పక్కన పెట్టి మరీ కల్తీ నెయ్యి విషయంపై సుమారు 3.5 గంటల పాటు మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. సిట్ నివేదికపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై మంత్రులతో సీఎం మంతనాలు జరిపారు. లడ్డూలో కల్తీ జరిగినట్లు వైసీపీ హయాంలోనే సీఎఫ్టీఆర్ఐ నివేదిక ఇచ్చినా దోపిడీకి తెరలేపేందుకే నకిలీ సంస్థలకు నెయ్యి టెండర్లు కొనసాగించినట్లు మంత్రివర్గం నిర్ధారించింది. దీన్ని తీవ్ర నేరంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీపై ప్రభుత్వానికి సిట్ పంపిన లేఖతో పాటు ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంపైన మంత్రివర్గం చర్చించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సమగ్రంగా దర్యాప్తు చేసి సిట్ ప్రభుత్వానికి రాసిన 14 పేజీల లేఖలోని అంశాలపై మంత్రులతో సీఎం సమగ్రంగా చర్చించారు. వైసీపీ హయాంలో నెయ్యిని ఎలా కల్తీ చేశారనే విషయాలు, శాంపుల్స్లో వెల్లడైన వాస్తవాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. కల్తీ వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని మంత్రులకు సీఎం వివరించారు. తప్పు జరుగుతోందని తెలిసినా నాటి పాలకులు మౌనంగా ఉన్నారన్నారు. వైసీపీ హయాంలోనే పరీక్షల్లో కల్తీ బయటపడినా దాన్ని కొనసాగించిన వైనాన్ని ఆధారాలతో సహా మంత్రులకు సీఎం వివరించారు. లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాను మాట్లాడినట్లు సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక సహా అందులోని అంశాలను కేబినెట్ భేటీ ముగిశాక మంత్రులు మీడియాకు వివరించారు. లడ్డూలో రసాయనాల వాడకంపై 2022లోనే నివేదిక అందితే నాటి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా మరింత ప్రోత్సహించటాన్ని ఏమనాలని మంత్రి పయ్యావుల కేశవ్ నిలదీశారు. చుక్క పాలు లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేసిన విధానంపై ప్రజల్లో చర్చ జరగాలన్నారు. నకిలీ ధృవపత్రాలతో వైష్ణవి డైరీ నెయ్యి కొనుగోళ్ల టెండర్లలో పాల్గొంటోందని తెలిసి కూడా నాడు మౌనం వహించిన వారంతా నేరస్తులేనని పయ్యావుల అన్నారు. నేరంలో భాగస్వాములైన వారిపై చర్యల కోసమే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నివ్వెరపోయేటువంటి విషయాలు కొన్ని అంటే పూర్తిగా మనం ఛార్జ్షీట్ చదివితే డీటెయిల్స్ వస్తాయి. ఇప్పటిదాకా ప్రభుత్వానికి అందినటువంటి సమాచారం చూస్తే వాళ్ళు పామాయిలే 58 లక్షల లీటర్ల దాకా కొనడం, కెమికల్స్ ఏంటా కెమికల్స్, ఈ ల్యాబ్ రిపోర్ట్ని ఆల్టర్ చేయాలి అనంటే ఆ ఏ వాల్యూస్ని యాడ్ చేయడానికి ఏ కెమికల్ వేస్తే అందులో ఆ వాల్యూస్ పెరుగుతాయని కెమికల్స్ కలపడం, కలరింగ్ ఏజెంట్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్, ఇవన్నీ ఒకవైపు టెండర్ని డైల్యూట్ చేశారు, రెండో వైపు వాటితో నెగోషియేట్ చేశారు. నెగోషియేషన్ కుదరకపోతే ఇంకొక కంపెనీ రూపంలోకి వచ్చారు. దెన్ సబ్మిషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్, మొత్తం ఫేక్ డాక్యుమెంట్సే. 3 ఏళ్ళని 1 సంవత్సరం చేస్తే ఆ 1 సంవత్సరం కూడా ఆ సంస్థ డైరీ యాక్టివిటీ చేయాలి. వైష్ణవి డైరీ అనేటువంటిది మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారు. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి టెండర్లోకి వచ్చారు. అంటే తమ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి దాన్ని అడ్డుకోకపోవడాన్ని, తెలియకపోతే తప్పు, తెలిస్తే నేరంలో భాగస్వామ్యమే. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇప్పుడు ఏవైతే రిపోర్ట్లో పొందుపరిచారో వీళ్ళందరూ కూడా ఆ నేరంలో భాగస్వాములుగానే మేము పరిగణిస్తున్నాం. యాజ్ ఆన్ టుడే ఛార్జ్షీట్లో వాళ్ళ నేరస్తులుగా పరిగణించారా లేదా, పరిగణించకపోతే ఎస్ ఏం చేయాలి భవిష్యత్తులో,
ప్రభుత్వమా లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానమా భక్తుల ఇదిగో ఇన్వెస్టిగేషన్లో మీరు మిస్ అయ్యారా, ఇదిగో ఒకవైపు మీరు తప్పు చేశారు, ఇదిగో ఈ నేరం జరిగింది అంటూనే అందులో నేరస్తులుగా చేర్చలేదా, చేర్చారా, ఇవన్నింటినీ కూడా తీసుకెళ్ళాలి అనేటువంటిది కూడా చర్చ జరిగింది. అయితే వీఆర్ వెయిటింగ్ ఫర్ ది సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ బికాజ్ అధికారికంగా కోర్టు దాన్ని కాగ్నిజెన్స్లో, ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ఇది డిఫెక్టివ్గా ఉందంటే వెనక్కు పంపించే అవకాశం ఉంది, ఇదిగో రావాల్సిన వ్యక్తుల పేర్లు రాలేదు అంటే పంపించే అవకాశం ఉంది. సో వీ వాంట్ టు వెయిట్ టిల్ ది కోర్ట్ టేక్స్ ది డాక్యుమెంట్ ఇన్ టు ది కాగ్నిజెన్స్. వీళ్ళందరూ నేరస్తులుగానే భావించాలి. శ్రీవారికి అపచారం చేసినటువంటి సంఘటనలో ఈ నేతలందరూ కూడా సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి, ధర్మారెడ్డి గారి దగ్గర నుంచి, సింగాల్ గారి దగ్గర నుంచి కింది స్థాయి కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఏదైతే రిపోర్ట్ నివేదిక ఇచ్చిందో వీళ్ళని నేరస్తులుగానే పరిగణించమని ఈరోజు భావించడం జరిగింది. నెయ్యి కల్తీపై 2022లో వచ్చిన నివేదిక విషయం నాటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి తెలుసా అని పవన్ కళ్యాణ్ సహచర మంత్రులను అడిగారు. తప్పులన్నీ తెలిసే గత పాలకులు నివేదికను తొక్కిపెట్టడం, చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. 2019-24 మధ్యకాలంలో లడ్డూ అపవిత్రం చేసేలా జరిగిన ఘటనలపై సిట్ నివేదికపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. విచారణ అంశాలకు, ఛార్జిషీట్లో ఉన్న అంశాలు, ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను గుర్తించిన కేబినెట్ విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు లేవనే దానిపై సమాలోచనలు జరిపారు. వీటన్నింటిపై నిగ్గు తేల్చేందుకే విచారణ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం వివరించారు. నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని నిర్ణయించారు. వైసీపీ హయాంలో టెండర్ నిబంధనలని సడలించకపోవడంతోనే కల్తీకి బీజం పడిందని మంత్రివర్గం అభిప్రాయపడింది. సడలించిన నిబంధనలను తిరస్కరించే విచక్షణాధికారం ఉన్నా నాడు ఈవోగా ఉన్న సింఘాల్ ఆ దిశగా నిర్ణయం తీసుకోకపోవటాన్ని మంత్రివర్గం తప్పుబట్టింది. కల్తీ రసాయనాలతో 20 కోట్ల లడ్డూలు తయారు చేసి పంపిణీ చేయటాన్ని మంత్రివర్గం తీవ్రంగా తప్పుబట్టింది. అయోధ్యకు కూడా అవే లడ్డూలు పంపటాన్ని మహాపాపంగా అభిప్రాయపడింది. ఉద్దేశపూర్వకంగానే తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్న మంత్రివర్గం కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తిరుమల పవిత్రత కాపాడేలా, పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వెల్లడించారు. ఇంత స్థాయికి దిగజారుతారా? ఎస్, నిన్న వాళ్లే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, ఈ డైల్యూషన్ ఏదైతే చేశారో, ఈ డైల్యూషన్ చేయడం కూడా 5 నెలల్లోనే చేశారు. 5 నెలల క్రితం మనం దీన్ని కఠినంగా ఉండాలి, మంచి క్వాలిటీ రావాలి అని ఇచ్చినటువంటి సంతకం పెట్టిన అధికారే 5 నెలల్లోనే ఈ వంటిన్నింటినీ డైల్యూట్ చేశారు. ఒకటి. రెండవది, సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు అప్పటికే వచ్చినా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి వచ్చినటువంటి సమాచారం ఇది చైర్మన్ గారి దృష్టిలోనూ, ఈవో గారి అప్పుడున్నటువంటి ఏఈఓ ఈవో గారి దృష్టిలోనూ పెట్టడం జరిగింది. పెట్టినా కూడా చర్యలు లేవు. అందులో నేరస్తులు అంటారా కాదంటారా వాళ్ళని? అడ్మినిస్ట్రేటివ్గా ఇంకా ఏమన్నా ల్యాప్సెస్ ఉన్నాయా అనేటువంటిది తేల్చడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని వేయడం జరుగుతుంది. వెరీ షార్ట్ టెన్యూర్ కమిటీ. ఎంత టైం ఫ్రేమ్ అనేది ఇంకా చెప్పలేదు, గౌరవ ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి చెప్తారు. రోజుల 2 వారాల ఎట్లా అనేటువంటిది షార్ట్ టెన్యూర్లో. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి వినే అవకాశం ఇవ్వాలి. వాళ్ళ మీద ఏదైనా ఇవాళ వాళ్ళు క్లియర్ కట్గా ఇవాళ ఇక్కడ చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా వీ వాంట్ టు బి వెంజెన్స్ యాటిట్యూడ్ అనేటువంటిది కాదు. వాళ్ళకి ఏదన్నా చెప్పుకునేటువంటి అవకాశం ఉంటే కూడా చెప్పే అవకాశాన్ని ఇవ్వాలి అనేటువంటి దాంతో ఈ కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కేబినెట్ భేటీకి ముందు మంత్రులు పవన్ కళ్యాణ్, సత్యకుమార్, లోకేష్తో సీఎం విడిగా సమావేశమయ్యారు. కల్తీ ఘటనలో రాజకీయ కోణం చూడట్లేదని సీఎం వారికి స్పష్టం చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని తేల్చి చెప్పారు. శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తున్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. వాస్తవాలు ప్రజల్లో పెట్టి వైసీపీ కుట్రల్ని ఐక్యంగా తిప్పికొడదామని చెప్పారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో పారదర్శకత కోసమే ప్రభుత్వ ప్రయత్నమని, ఇందులో ఎలాంటి రాజకీయ కోణం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారి పవిత్రత కాపాడే ప్రయత్నమే కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్నట్లు వైసీపీ నేతల మాటలు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ధ్వజమెత్తారు. లడ్డూల కల్తీని వైసీపీ సమర్థిస్తోందా అని ప్రశ్నించారు. కుట్రదారులను శిక్షించేందుకు తీసుకునే చర్యల్లో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తెలిపారు.
ఇక్కడ వెంకటేశ్వర స్వామి భక్తుల సెంటిమెంట్స్తో ముడిపడిన అంశం. ఎక్కడా కక్ష సాధింపు లేకుండా పారదర్శకంగా చేసే కార్యక్రమం 100% ప్రజలకి తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇంత సుదీర్ఘంగా 3.5 గంటల సేపు కేబినెట్ సమావేశం జరిగినప్పుడు మధ్యలో గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఆహ్వానించి ఆయన సలహా కూడా తీసుకుంటే ఉత్తమంగా ఉంటుందన్నప్పుడు కేబినెట్లో ఆయన్ని కూడా ప్రత్యేకంగా ఈరోజు ఆహ్వానించి సమాచారం వాస్తవాలు ఏంటి, ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనే విషయం పైన చాలా కూలంకషంగా చర్చించాం. ఈ ప్రయత్నం భక్తులందరికీ కూడా ఏ విధంగా వీళ్ళు మన సెంటిమెంట్స్తో ఆడుకుని ఆ పవిత్రతని కాపాడే విషయంలో ఎంత కాంప్రమైజ్ అయిపోయారో తెలిసే విధంగా మీ అందరం చేస్తున్న ప్రయత్నం. దానికి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారని, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ పారదర్శకంగా చేసే ఈ ప్రక్రియలో ఎవరు ఎటువంటి తప్పులు చేసినా కూడా కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం, బాధ్యత కూడా ఉంది. కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఈ రోజున ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాం. దీంట్లో కల్తీ జరిగింది కానీ జంతు కొవ్వు లేదన్న విధంగా మాట్లాడారు. అంటే కల్తీ జరిగిందన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కల్తీని మీరు సమర్థిస్తున్నారా? కోట్లాది మంది భక్తులు ఆరాధించే ప్రత్యక్ష కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే లడ్డులో కల్తీ జరిగిందని మీరు సమర్థిస్తున్నారా, అంగీకరిస్తున్నారా? దాన్ని మీ పార్టీ నాయకత్వం సమర్థిస్తున్నదా? 250 కోట్ల అవినీతికి పాల్పడే క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. తర్వాత ఈ వాస్తవాలు బయటపడుతున్న క్రమంలో దాన్ని కూడా రాజకీయ అంశం లాగా చేసి తద్వారా మళ్ళీ వితండవాదం చేస్తూ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ని క్రియేట్ చేసే పని చేస్తున్నారు. 2022 ఆగస్టులో వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టేసి ప్రజలకు తెలియనీయకుండా తద్వారా బార్గెనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని వెనక ఏం జరిగిందో ఖచ్చితంగా ఆ నాయకత్వం చెప్పాల్సి ఉంది. అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లలేదు? కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అంటే కల్తీ ముందే జరిగింది, దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్లి దీన్ని అవినీతిమయం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ముఖ్యంగా స్థూలంగా హిందూ ధర్మ మూలాలనే దెబ్బతీసే విధంగా 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని అదే విధంగా రాజకీయ అంశం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కొనుగోలు కమిటీలో ఆనాడు తాను సభ్యుడిగా ఉన్న 20 కోట్ల కల్తీ లడ్డూల తయారీకి తీసుకున్న నిర్ణయ సమావేశానికి తనను పిలవలేదని మంత్రి పార్థసారథి తెలిపారు. సభ్యుడినైనా తనను సమావేశానికి ఆహ్వానించకపోగా సభ్యులు కాని కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలిచి నిర్ణయాలు తీసుకున్నారని మండిపడ్డారు. నేను ఆ రోజు పర్చేజ్ కమిటీలో ఉన్నమాట వాస్తవమే. నెయ్యి లేని 20 కోట్ల నేతి లడ్డూలు తయారు చేసి కోట్లాది మంది భక్తులకి పంపిణీ చేసిన మహానుభావులు, హిందూ మత సాంప్రదాయాల మీద, మనోభావాల మీద గౌరవం లేకోకుండా నిబంధనల్ని సడలించి పాపానికి అంకురార్పణం చేసిన పెద్దలు ఒక పర్చేజ్ కమిటీని పక్కదారి పట్టించడం, పక్కన పెట్టేయటం పెద్ద కష్టం కాదని చెప్పేసి ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ రోజు ప్రత్యేకంగా మీరు చూసినట్లయితే స్పెషల్ ఇన్వైటీస్ కింద 2 సభ్యులను మాత్రమే పిలుచుకొని ఆ రోజు దీనికి సంబంధించిన రాతకోతలు కానీ అప్రూవల్స్ కానీ ఇవ్వటం జరిగింది. ఆ పర్చేజ్ కమిటీకి సంబంధం లేకోకుండా అని చెప్పేసి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తాను. మన భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా అధికారులు కొంతమంది ఉన్నట్టున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మాకు ఆ రోజుకి తెలియదు, తర్వాత మాకు తెలిసిన విషయం. కరుణాకర్ రెడ్డి గారు స్పెషల్ ఇన్వైటీగా వచ్చినట్టు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ రంగాల ప్రయోజనాలపై ఎలాంటి రాజీ లేకుండా అమెరికాతో భారత్ అత్యుత్తమ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని పీయూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం వాణిజ్య ఒప్పందం తుది దశలో ఉందని, డీల్ పూర్తి స్వరూపంపై త్వరలోనే భారత్, అమెరికా సంయుక్త ప్రకటన చేస్తాయని చెప్పారు. అమెరికాతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న వాణిజ్య ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిన్న కుదుర్చుకున్నారని గోయల్ తెలిపారు. 140 కోట్ల భారతీయులకు ఈ ట్రేడ్ డీల్ ఉపయుక్తంగా ఉంటుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. దేశ పౌరులకు అపారమైన అవకాశాలను తీసుకువస్తుందని వివరించారు. प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमेशा एग्रीकल्चर और डेयरी इन दोनों सेक्टर्स को संभाला है, उनके हितों को संभाला है और इस क्षेत्र में
लोगों को उज्जवल भविष्य मिले और मौके मिले, आमदनी बढ़े, उसके लिए लगातार काम किया है। कभी उनके साथ, उनके हितों के साथ समझौता माननीय प्रधानमंत्री जी ने नहीं होने दिया और मुझे खुशी है कि पूरा देश इस बात को समझता है, इस बात का उनको आकलन है। और यूएस ट्रेड डील में भी भारत के जो सेंसिटिव सेक्टर्स हैं, एग्रीकल्चर को लेके, डेयरी को लेके, उनको संरक्षित किया गया है। हमने पूरे देश भर से आई हुई खबरों को देखा, चारों ओर उल्लास है। అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఆర్మీ మాజీ చీఫ్ నరవణే వ్యాఖ్యల అంశాలపై లోక్సభ దద్దరిల్లింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగంలో భాగంగా ఆర్మీ మాజీ చీఫ్ వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ప్రస్తావించగా అధికార పక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ని మాట్లాడనివ్వాలని వెళ్లోకి దూసుకెళ్లిన కాంగ్రెస్ ప్రతిపక్ష సభ్యులు కొందరు స్పీకర్పై కాగితాలు విసిరారు. 8 మంది విపక్ష సభ్యులను పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేశారు. అమెరికాతో ఒప్పందం విషయంలో ప్రధాని మోదీ రాజీ పడ్డారని రాహుల్ గాంధీ ఆరోపించగా ఆయన వ్యాఖ్యలు దేశ వ్యతిరేక వైఖరికి అద్దం పడుతున్నాయని బీజేపీ ధ్వజమెత్తింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే వ్యాఖ్యల అంశం ఇవాళ లోక్సభను కుదిపేశాయి. సభలో అనుచితంగా ప్రవర్తించారంటూ 7 కాంగ్రెస్ ఎంపీలు, ఓ సిపిఎం ఎంపీని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఈ ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం సహా ఇతర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే ఎస్పీ సభ్యులు ఆందోళనకు దిగారు. వారణాసిలోని మణికర్ణికా ఘాట్ అభివృద్ధి పనుల పేరుతో 18వ శతాబ్దానికి చెందిన రాణి అహల్యాబాయి హోల్కర్ విగ్రహాన్ని తొలగిస్తున్నారని ఆరోపించారు. వారు ప్లకార్డులను ప్రదర్శించడంతో ప్యానెల్ స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఎస్పీ సభ్యులు ఆందోళన వీడకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత లోక్సభ మళ్లీ సమావేశం కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగం మొదలుపెట్టిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆర్మీ మాజీ చీఫ్ రిటైర్డ్ జనరల్ ఎంఎం నరవాణే వ్యాఖ్యల అంశాన్ని ప్రస్తావించారు. ఈ విషయమై అధికార విపక్షాల వాగ్యుద్ధంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ మధ్యాహ్నం 3 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సమావేశం కాగా కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి దూసుకువెళ్లారు. ఆర్మీ మాజీ చీఫ్ నరవాణే వ్యాఖ్యలపై రాహుల్ మాట్లాడేందుకు అనుమతించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఎంపీలు స్పీకర్పై పేపర్లు విసిరారు. వారి తీరుపై ప్యానెల్ స్పీకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ సూచన మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సభలో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టారు. 8 మంది ప్రతిపక్ష సభ్యులు హిబీ ఈడెన్, అమరేందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, గుర్జీత్ సింగ్ ఔజ్లా, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రశాంత్ పాడోలే, ఎస్ వెంకటేశన్, డీన్ కురియాకోస్ ను ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. విపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగడంతో లోక్సభను రేపటికి వాయిదా వేశారు. ఎంపీల సస్పెన్షన్ ను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసనకు దిగాయి. ఈ ఆందోళనలో రాహుల్, ప్రియాంక, వేణుగోపాల్ సహా పలువురు ప్రతిపక్ష సభ్యులు పాల్గొన్నారు. సరెండర్ మోదీ, ఎప్స్టీన్ మోదీ, మోదీ ట్రంప్ భాయి భాయి అంటూ నినాదాలు చేశారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రాజీ పడ్డారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టాన్ని, దేశాన్ని అమ్మేశారని ధ్వజమెత్తారు. అదానీపై అమెరికాలో కేసు, ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగానే ప్రధాని రాజీ పడ్డారని విమర్శించారు. ఈ విషయాలు దేశ ప్రజలకు తెలియకుండా ఉండేందుకు లోక్సభలో తన ప్రసంగాన్ని అధికార పక్షం అడ్డుకుందని రాహుల్ ఆరోపించారు. మోదీజీ घबराए हुए हैं. जो ट्रेड डील 4 महीने से रुकी हुई थी, किसी न किसी कारण जो मैं जानता हूं, नरेंद्र मोदी जानते हैं. नरेंद्र मोदी जी ने कल शाम उस डील को साइन कर दिया. नरेंद्र मोदी जी पर प्रेशर है और नरेंद्र मोदी जी का जो इमेज का गुब्बारा है, जो हजारों करोड़ रुपए लेकर बनाया गया था, कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया है. किसने किया है, कैसे किया है, ये हिंदुस्तान की जनता को सोचना है. मगर इतिहास में पहली बार एलओपी को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया है. और हिंदुस्तान के जो किसान हैं कि इस ट्रेड डील में आपकी मेहनत को नरेंद्र मोदी जी ने बेच दिया है. सिर्फ आपको नहीं बेचा है, देश को बेचा है. इसलिए मुझे वहां नहीं बोलने देना है. एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में.
वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है। दूसरा है एप्स्टाइन फाइल्स, वो अभी रिलीज नहीं हुआ है, इसीलिए इस दबाव में आकर कि प्रधानमंत्री कॉम्प्रोमाइज्ड है। వాణిజ్య ఒప్పందం విషయమై అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ తలొగ్గారన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలను అధికార పక్షం తిప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షాలు దేశ ప్రయోజనాలకు అనుకూలమా లేక వ్యతిరేకమా చెప్పాలని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. భారత్పై అమెరికా టారిఫ్లు విధించిన తర్వాత ప్రతిపక్ష పార్టీలకు చెందిన అనేక మంది సంబరాలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈయూతో వాణిజ్య ఒప్పందంపై కూడా వారు ప్రశ్నలు లేవనెత్తారని ధ్వజమెత్తారు. భారత వ్యతిరేక ధోరణి రాహుల్ గాంధీ వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తోందని అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. వాణిజ్య ఒప్పందం ఖరారైనట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లలో జోష్ను నింపింది. క్రితం సెషన్లో 943 పాయింట్ల పెరిగిన సెన్సెక్స్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటనతో ఇవాళ ఏకంగా 2073 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం క్రితం ముగింపు 81,666 పాయింట్లతో పోలిస్తే 3,657 పాయింట్ల ఎగువన 85,323 పాయింట్ల వద్ద ఉదయం సెన్సెక్స్ మొదలైంది. అదే ఊపులో దూసుకెళ్లిన సూచీ ఒక దశలో 4,205 పాయింట్ల లాభపడి 85,872 పాయింట్ల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ దశలో కొన్ని రంగాలకు చెందిన మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా సెన్సెక్స్ 83,501 పాయింట్ల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. చివర్లో కాస్త కోలుకున్న సూచీ 83,739 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ క్రితం ముగింపు 25,088 పాయింట్లతో పోలిస్తే 1,220 పాయింట్ల ఎగువన 26,308 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత అదే ఊపులో సాగిన సూచీ 1,252 పాయింట్లు పెరిగి 26,341 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 639 పాయింట్ల లాభంతో 25,727 పాయింట్ల వద్ద ముగిసింది. మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్లారు. కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు పార్టీ ఎంపీలు లోకేష్ కు ఢిల్లీలో స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ లాంజ్లో కాసేపు పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ రాత్రికి ఢిల్లీలోనే లోకేష్ బస చేయనున్నారు. రేపు పార్లమెంట్ హౌస్కు వెళ్తారు. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి తిరిగి అమరావతికి రానున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అధిక ధరకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని గుర్తు చేశారు. మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని వెల్లడించారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై అంబటి క్షమాపణ చెప్పి ఉంటే ఆయన కార్యాలయం వద్దకు తాము వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. బూతులు తిట్టినప్పుడు మౌనంగా ఉండలేమన్న మాధవి, నిజంగా దాడి చేయాలంటే వైసీపీ వాళ్లు టీడీపీ కార్యాలయంపైకి వేరే వాళ్లను పంపినట్లు చేసేవాళ్లమని చెప్పారు. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు ఎక్కువ మాట్లాడితే ఈసారి రాష్ట్రంలోని మహిళలంతా తిరగబడతారని హెచ్చరించారు. డైవర్షన్ పాలిటిక్స్తో పాటు డైవర్స్ పాలిటిక్స్ అంటే విభజించే పాలిటిక్స్, దాన్ని ట్రై చేయడం, అది కాకపోతే సెంటిమెంట్, ఉమెన్ సెంటిమెంట్ పాలిటిక్స్, అది కాకపోతే పరామర్శ, ఇది ఎప్పుడు జరిగే ఒక స్క్రిప్ట్. అది జరిగింది. మరి తప్పు చేశారు, క్షమాపణ చెప్పండి. ఇంతకంటే ఏమన్నా అడిగారా మిమ్మల్ని? తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. మనం బరంపురం. ఇప్పుడు ఎందుకమ్మా మీకు అది? పవన్ కళ్యాణ్ గారి గురించి మీ నాన్నగారు మాట్లాడిన మాటలు గుర్తు చేయనా? తప్పు చేశారు, క్వశ్చన్ చేస్తున్నాము, ఆన్సర్ చేయండి. కులం ఎందుకు తల్లి మీకు? ఈరోజు కులం కార్డు వేసుకుని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను. కాపు అంటే మంచికి నిలుస్తుంది, కాపు కాస్తుంది. మీలాగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి, ఇలా దరిద్రమైన పనులకి ఎప్పటికీ నుంచోదు, ఎప్పటికీ అండగా ఉండదు. అలా అండగా ఉన్న వాళ్ళందరూ కాపులు కాదని నేను ఈ సభాపూర్వకంగా, ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను, గుర్తు చేసుకోండి. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక.
గగనతల పోరాటంలో డిఆర్డీఓ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఘన ఇంధన డక్టెడ్ రామ్జెట్ సాంకేతికతను డిఆర్డీఓ విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షతో అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణులను తయారు చేయగల సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ నిలిచింది. ఒడిశా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం చేసినట్లు డిఆర్డీఓ తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో గగనతలం నుంచి గగనతలానికి దీర్ఘశ్రేణి క్షిపణులను తయారు చేసే దేశాల సరసన భారత్ చేరింది. నాజిల్ లెస్ బూస్టర్, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ వంటి అన్ని వ్యవస్థలు ఈ పరీక్షలో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి. గ్రౌండ్ బూస్టర్ మోటార్ సహాయంతో నిర్దేశిత వేగాన్ని అందుకున్న తర్వాత రామ్జెట్ ఇంజిన్ విజయవంతంగా పనిచేసింది. శత్రు దేశాల విమానాలను అత్యంత దూరం నుంచి అడ్డుకోగల క్షిపణుల తయారీకి ఈ సాంకేతికత ఊతమివ్వనుందని శాస్త్రవేత్తలు తెలిపారు.